ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువద్దైనా ముందుకు వెళ్ళదు. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడం. కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో, అదేవిధంగా మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మ ఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలుండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులు ఉండవు. కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు, అర్థం చేసుకునే అలవాటు ఉండదు. నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసిన మనిషిని మళ్ళీ తిరిగి నమ్మడం కూడా అంతే తప్పు. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పే వాడిని నమ్ముతూ ఉన్నాడు. వారు చేసే నమ్మక ద్రోహానికి బలి అవుతూ ఉన్నాడు. ఎంత కోటీశ్వరుడైనా కొనలేనిది ఏమైనా ఉందంటే అది ప్రశాంతమైనటువంటి నిద్ర మాత్రమే. ఆలోచనలన్నీ కూడా వదిలేసి హాయిగా నిద్రపోయే అదృష్టం ఉండాలి. గుడిలో 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడనే అంటారు. అదే ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే నిన్ను దేవుడు అంటారు. మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడటమే కష్టం. సాధారణంగా మనలో ఉండే ఒక పిచ్చి తత్వం ఏంటో తెలుసా? కొన్ని పరిచయాలు మనతో ఎక్కువ రోజులు ఉండవని తెలుసు, కానీ వారితోనే ఎక్కువ అనుబంధాన్ని పెంచుకుంటాం. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బ్రతికినటువంటి వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్నవారిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇలాంటి కొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి, ఊరటను అందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోనవారి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.